సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీ మొత్తంగా రాజకీయ మార్పులు ఒకెత్తైతే ప్రకాశం జిల్లాలో పరిణామాలు మాత్రం హై రేంజ్ అన్నట్టు. అందులోనూ వైసీపీకి బాలినేని ఇచ్చిన భారీ షాక్ చాలా కీలకమైంది. అయితే దాన్ని తట్టుకునేలా వైసీపీ తీసుకున్న తాజా నిర్ణయం ఫలితాన్ని ఇస్తుందా? కొత్త నాయకుడు పార్టీకి కొత్త జోష్ తీసుకొస్తారా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒంగోలు వైసీపీకి కొత్త సారథి, బావ ప్లేస్ లో బామ్మర్ది అనుచరుడు. బాలినేని ఇలాఖాలో రవి రాణిస్తారా? పదవి ఫాలోవర్దైనా పెత్తనమంతా సుబ్బారెడ్డిదేనా? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దశాబ్దానికి పైగా వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి రాజీనామాతో ఒంగోల్లో ఆ పార్టీని నడిపించే నాయకుడు కరువయ్యాడు. బాలినేని హయాంలో 25 ఏళ్లుగా అటు కాంగ్రెస్ లో గాని ఇటు వైసీపీలో గాని ద్వితీయ శ్రేణి నాయకులే తప్ప ప్రథమ శ్రేణి నాయకత్వం తయారు కాకపోవడమే దీనికి కారణమన్న అభిప్రాయం ఉంది. అందుకే నెలలు గడుస్తున్నా కొత్త ఇన్ఛార్జిని ఎన్నుకోలేకపోయింది వైసీపీ హైకమాండ్. అయితే చివరకు రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న చుండూరి రవి వైపు మొగ్గు చూపింది. అటు తిరిగి ఇటు తిరిగి బావ బాలినేని ప్లేస్ లో ఆయన బావమర్ది వైవి సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లాలో పార్టీకి దిక్కయ్యారన్నమాట. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వైవి సూచనతోనే చుండూరి రవిని ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్తగా అధిష్టానం నియమించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే పూలమ్మిన చోటే కట్టెలమ్ముకోవాల్సిన పరిస్థితి ఒంగోలులో వైసీపీది. దీనికి కారణం పార్టీలో ఇన్నాళ్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి ఏకఛత్రాధిపత్యమే అన్న ముచ్చట వినిపిస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి అన్నీ తానే వ్యవహరించిన బాలినేని నేతృత్వంలో ద్వితీయ శ్రేణి నాయకత్వమే తప్ప ప్రథమ శ్రేణి నాయకులే లేకుండా పోయారు. సడన్ గా బాలినేని పార్టీకి రాజీనామా చేయడంతో ఆ లోటిప్పుడు పార్టీకి స్పష్టంగా తెలుస్తోందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అప్పట్లో కాంగ్రెస్ నుంచి తన కేడర్తో పాటు పార్టీ క్యాడర్ను కూడా తీసుకుని వైసీపీలోకొచ్చిన బాలినేని అటు హస్తం పార్టీలోనూ మరో నాయకుడు లేకుండా చేశారన్న టాక్ ఉంది. ఇప్పుడు జనసేనలో చేరేటప్పుడు కూడా వైసీపీకి కాంగ్రెస్ లాంటి పరిస్థితే మిగిల్చారన్న గుసగుసలు ఒంగోలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎవరినీ ఎదగకుండా చేశారంటూ వైసీపీ క్యాడర్ సైతం బాలినేనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోందట. బాలినేని లోటును భర్తీ చేసేందుకు వైసీపీ అధిష్టానం తీవ్ర ప్రయత్నాలే చేసినా నేనున్నానంటూ ముందుకొచ్చిన నేతలే లేకుండా పోయారు. అసలు ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీకి ఆ స్థాయి నాయకులే లేకపోవడం కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. దీంతో పార్టీకి మళ్లీ వైవి సుబ్బారెడ్డే దిక్కయ్యారట. ఆయన అనుచరుడిగా ఉన్న చుండూరు రవికి ఒంగోలు బాధ్యతలు అప్పగించాల్సి వచ్చినట్టు తెలుస్తోంది. అంతకు మించి హైకమాండ్కు సైతం ఆప్షన్ కనిపించలేదని వైసీపీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి అధ్యక్షుడు వైఎస్ జగన్ కు కుడి భుజంగా వ్యవహరిస్తున్నారు బాబాయ్ వైవి సుబ్బారెడ్డి. 2014లో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో జిల్లా రాజకీయాల్ని కనుసైగతో శాసించారు వైవి. అయితే 2019, 24 ఎన్నికల్లో అనేక సమీకరణాల మధ్య పోటీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చాలా రోజులుగా వైవికి బాలినేనికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుండటమే పార్టీ ప్రస్తుత పరిస్థితికి కారణమనే ప్రచారం ఉంది. ఉమ్మడి జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఈ ఇద్దరు నేతలు ఎడమొహం పెడమొహంగా మారడంతో పార్టీ పరిస్థితే దిగజారిపోయింది. ఇప్పుడు ఏకంగా బాలినేని పార్టీని వదిలిపోవడంతో మరోసారి సుబ్బారెడ్డే పార్టీకి దిక్కయ్యారు. ఆయన అనుచరుడికే ఒంగోలు బాధ్యతలు దక్కాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బాలినేని లోటును తీర్చేందుకు తన ప్రధాన అనుచరుడిగా ఉన్న చుండూరి రవిని రంగంలోకి దించారు వైవి. మరి బావ స్థాయిలో ఈ బామ్మర్ది అనుచరుడు పనిచేస్తారా? ఆయన్ని మరిపించేంత సమర్థతుందా అన్నదే తెలియాల్సింది. అయితే పేరుకే చుండూరి రవి ఒంగోలు ఇన్ఛార్జిగా ఉంటారు తప్ప నిర్ణయాలన్నీ వైవి సుబ్బారెడ్డి కనుసన్నల్లోనే జరుగుతాయనే ప్రచారం కూడా జరుగుతోంది. ముందు కనిపించేది అనుచరుడే అయినా వెనుక నడిపించే అసలు నాయకుడు వైవియే అన్నమాట. ఈ లెక్కన ఒంగోలు రాజకీయం మరోసారి వైవి వర్సెస్ బాలినేని అన్నట్టుగా మారబోతోంది అన్నది లోకల్ గా వినిపిస్తోన్న మాట. గతంలో ఒకే పార్టీ వేదికగా ఆధిపత్య పోరు నడిపిన ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు వేర్వేరు పార్టీల నుంచి యుద్ధం చేయబోతున్నారు. చూడాలి మరి ఒంగోలులో రాజకీయాలు మున్ముందు ఏ మలుపు తీసుకుంటాయో.